హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే బిస్కెట్ తయారు చేసుకుందామండి. హోమ్ మేడ్ బిస్కెట్స్ అండి. యూట్యూబ్లో చాలా చూశాను, అయినప్పుడు కూడాను నేను ఒక సింపుల్గా తయారు చేశానండి బిస్కెట్స్. 1/4 కప్ షుగర్ తీసుకున్నాను, 5 ఇలాచి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 50 గ్రామ్స్ బటర్ తీసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంది కాదు, బయట పెట్టుకుంది మనం యూస్ చేసుకోవాలండి. ఆ బటర్ వేసుకుని అందులోనే మనం షుగర్ పౌడర్ కూడా వేసుకొని విస్కర్తో మనం బాగా కలుపుకోవాలండి. అది క్రీమ్ లాగా అయ్యేంత వరకు మనం విస్కర్తో కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఈరోజు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. గోధుమ పిండితో అయితే మనకి ఇంకా అందరూ తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు కనుక గోధుమ పిండితో చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఆటా వేసుకోవాలి. అందులోని 1/2 కప్ అయితే నేను బేసన్ తీసుకున్నానండి. 1/2 కప్ బేసన్ కూడా తీసుకున్నాను. 3 స్పూన్స్ సుజీ కూడా తీసుకున్నానండి. చూడండి నేనైతే ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా పిల్లలకి బాగా నచ్చిందంట. అయితే ఈ సుజీ కూడా వేసుకున్న తర్వాత పించ్ సాల్ట్ వేసుకోవాలండి, చిన్నది సాల్ట్ వేసుకున్న తర్వాత మనమైతే బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. లైట్గా మనము బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి. ఇదంతాను చేత్తో మనం కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ చక్కగా మిక్స్ అవ్వాలి. వేసిన తర్వాత చక్కగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఓవెన్లో కానీ కుక్కర్లో కానీ ఇందులో చేయట్లేదు, మామూలుగా ఇడ్లీ పాత్రలో తయారు చేస్తున్నానండి. కుక్కర్లో చేసుకోవచ్చు మౌల్డ్స్ పెట్టుకొని, కానీ ఇలా ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను. ఇలా కూడా సింపుల్గా అనిపించింది నాకు. చూడండి ఎలా వచ్చిందో. మనం మిక్స్ చేసింది దాంతో మనము చిన్న చిన్న బిస్కెట్ సైజ్ తీసుకొని దాన్ని బాల్లా తయారు చేసుకొని దాంట్లో అయితే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని మనం పెట్టుకోవాలండి. ఒక 30 మినిట్స్ బేక్ చేయాలండి. అది ఇడ్లీ పాత్రలో మనం పెట్టేసుకోవచ్చు, అది ఎందులో కుక్కర్లో అయినా పర్లే. ఒక 30 మినిట్స్ బేక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. అది మనం మళ్ళీ ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మనం తీసి చెక్ చేసుకోవాలి. ఏమైనా ఇంకా మనకి సాఫ్ట్ అవ్వలేదు మంచిగా అనిపిస్తే కనుక అప్పుడు ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ బేక్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. చూడండి నేనైతే బాగానే చేశాను, బాగానే వచ్చాయి, బాగానే సాఫ్ట్ అయ్యాయి, బిస్కెట్స్ లాగా క్రిస్పీగా వచ్చాయి చాలా. ఇవైతే చాయ్లో బాగుంటుంది, ఉరికినా కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చాయి అన్నారు పిల్లలు. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి, అవి నేను తయారు చేస్తాను. నేను చేసిన బిస్కెట్స్ బాగానే వచ్చాయి కనుక మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ రూపంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.